మహిళా అభ్యుదయం దిశగా కేంద్రం మరో అడుగు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పేరుతో వినూత్న పథకం. ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి 32,000 వడ్డీ. ఈ పథకం కింద మహిళలు మాత్రమే ఖాతాలు తెరవచ్చు. సో కొత్తగా ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మహిళా అభ్యుదయం దిశగా కేంద్రం మరో ముందడుగంట మహిళా సమ్మాన్ సేవింగ్స్ పేరుతో. చూద్దాం ఏంటో ఆ స్కీమ్. దేశంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదు పథకాలను అమలు చేస్తుంది. అదేవిధంగా మహిళల కోసం కూడా ప్రత్యేక పథకాలను తీసుకొస్తుంది. మహిళలు ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి 32,000 వరకు వడ్డీ పొందొచ్చు. తక్కువ సమయంలోనే మెచ్యూరిటీ స్కీమ్ అందుబాటులోకి ఉంటుంది. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ వడ్డీ పొందవచ్చు. ఒకవేళ వివాహితులైతే వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకాల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని 2023 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళల ఖాతాలను మాత్రమే తెరవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్పై 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ పథకం కింద కనీసం 1,000 రూపాయల నుండి గరిష్టంగా 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 2 సంవత్సరాల్లో మెచ్యూరిటీ అవుతుంది. అయితే ఖాతా తెరిచిన తేదీ నుండి 1 సంవత్సరం తర్వాత మీ అర్హత ఉన్న బ్యాలెన్స్ 40% ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం కింద పురుషుడు అతని భార్య పేరు మీద ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతా కూడా తెరుచుకోవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కింద మీరు 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. మీరు 2 లక్షలు డిపాజిట్ చేసిన ఈ మొత్తంపై మీకు 7.5% వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం మహిళలకు మెచ్యూరిటీ సమయంలో మొత్తం 2,32,044 రూపాయలు లభిస్తుంది. అంటే ఒక పురుషుడు భార్యకు 2 లక్షలు డిపాజిట్ చేస్తే మొత్తం 32,000 వడ్డీ వస్తుంది. అయితే పురుషుడు ఇంకా వివాహం చేసుకోకపోతే అతని తల్లి పేరు మీద ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మాత్రమే కాదు, అతనికి ఒక కుమార్తె ఉంటే ఆమె పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు అంట. సో కొత్తగా తీసుకొచ్చింది ఈ పథకం 7.5% వడ్డీ వస్తుందంట. చూడండి, ఉపయోగపడేలా ఉంది.